every tear that you have sown in God's presence, every shout, every cry, every moan, ప్రతి మూలుగు, ప్రతి మొర, ప్రతి కేక ఆయన సన్నిధిలో వినబడ్డదండి. హల్లెలూయా. ఆ సన్నిధిలో, ఆయన సన్నిధిలో వినబడ్డది. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమెన్. 21 రోజుల తర్వాత పొందుకున్నాడంట దానియేలు జవాబు. పోరాడే అంట శత్రువులు, వాయుమండల అధిపతులు, పారసిక రాజు. దే వర్ ఫైటింగ్ విత్ మైకల్. మికాలు అనే దూతతోటి పోరాడుతున్నాయంట. కానీ ఆఖరికి దేవుడిదే జయమండి. ఆమెన్. దేవుడు సెలవిస్తే అది ఆపగలిగిన వారు ఎవరు? దేవుడు ఆజ్ఞాపిస్తే అది అడ్డగించగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఏ శత్రువు, ఏ చీకటి, ఎటువంటి శక్తి కలగదైనా మన మొర అంట ఆ ఆకాశాలు, 3 ఆకాశాలు దేవుడు ఉంటాడు. పైన ఆకాశం, 2 ఆకాశాలు అపవాది చోటు, వాయుమండల అధిపతులు, దురాత్మలు, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎనిమీస్ ఇన్ ద సెకండ్ హెవెన్ అండ్ ద థర్డ్ హెవెన్ ఇస్ గాడ్స్. కానీ మనము నిజంగా మన హృదయ లోతుల నుండి మొర పెడితే అలాగా దూచుకొని ఇట్ విల్ పెనిట్రేట్ ఇంటూ గాడ్స్ ప్రెజెన్స్. హల్లెలూయా.